అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజే ఆశ్వీజ శుద్ధ తదియ. ఈరోజు దుర్గమ్మ తల్లిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. మరి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజున ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా ధాన్యానికి లోటు లేకుండా అన్నపూర్ణాదేవి కరుణిస్తుంది. సకల సంపదలు కలుగుతాయి, అన్నీ శుభాలే జరుగుతాయి. మరి ఈరోజు తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నదాన మహిమను తెలిపే ఈ కథ ఎంతో విశేషమైనది. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేళగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోతే వీధి వెంట పోయేవాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలనే బుద్ధి పుట్టింది. ఎవరిని అడగనా చెప్పలేకపోయారు. ఒక ఆయన ఇలా అన్నాడు, అన్నదాన మహిమ చాలా గొప్పది. దాన్ని వర్ణించాలి అంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట. ఆవిడకి కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి గంగా ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేశాడు. దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై ఇలా పలికింది, నీకేం కావాలి బ్రాహ్మణుడా అని అడిగింది. వెంటనే బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు, అన్నపూర్ణాదేవి నాకేమీ కోరికలేదు, కానీ అన్నదాన మహిమ గురించి అది ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి, కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులోని ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో ఇలా పలికింది, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పిన విధంగా అది నీవు తెలుసుకునే ఉపాయం చెబుతాను, విను. హమవత్ పర్వతం దగ్గర హమవతం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి బాబు మీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు నీవు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు, ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాడిని అన్నదానం వల్ల కలిగే పుణ్యం ఏమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది అమ్మవారు. దానికి బ్రాహ్మణుడు సరే అని చెప్పి హమవతానికి బయలుదేరి వెళ్ళాడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెళ్తూ అతడు దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చాడుతూ ఉంటే ఆ అడవిలో ఉండే బోయేవాడు ఒకడు ఆయన అవస్థ కనిపెట్టి, ఏం బాబు దారి తప్పిపోయినట్లు ఉన్నారు, ఎవరు వెళ్ళాలి అని అడిగాడు. హమవత పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు. బాబు దారి తప్పి చాలా దూరం వచ్చేశారు, సాయంత్రం అయిపోయింది, పులులు సింహాలు ఉన్న అడవి, రాత్రి ప్రయాణం చేయకూడదు, ప్రొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయేవాడు. బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండిపోయాడు. బోయేవాడు ఆయనకు తన చేను వద్దకు తీసుకువెళ్ళాడు. చేను దగ్గరకు వెళ్ళడంతోనే బోయేవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి ఏ భోజనం పెడితే బాగుంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినన్ని ఉన్నాయి. కానీ వాటిని ఉడకబెట్టడానికి ఇవ్వడానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెట్టడం ఆయన తినడు, మరి ఎలా అని ఆలోచించాడు ఆ బోయేవాడు.
బ్రాహ్మణుడు అప్పుడు ఇలా అన్నాడు, నాయనా, నాకేమీ వద్దు. నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ, ఆకలి తీరిపోయాయి. నువ్వు ఆలోచించక పడుకో అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణ్ణి పస్తు పెట్టడం అస్సలు మనసు ఒప్పుకోలేదు. అందుచేత ఇంత చారపప్పు, పుట్టతేనె తెచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగాస్త్రం పరుచుకొని కింద పడుకోబోతుంటే బోయవాడు ఇలా పడికాడు, అయ్యా, కింద పడుకోవడం అంత మంచిది కాదు, పులులు వస్తాయి అని చెప్పి ఆయన్ని చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి వెళ్ళి అమ్ములు పుచ్చుకొని మృగాలేవీ రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడికి కాపలా కాశాడు. తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి అతన్ని చంపివేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు. ఆ బోయవాని భార్య బ్రాహ్మణుడితో ఇలా పలికింది, నాయనా స్వామి, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు బాధపడకండి, మీకు హమవతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయన్ని తీసుకెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హమవతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలి అని కోరగా రాజు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది. బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి ఇలా అడిగాడు, అన్నదానం వల్ల కలిగే ఉపయోగం ఏమిటి, ఫలం ఏమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టిన శిశువు అయినప్పటికీ పెద్దవానికి మళ్ళీ ఆ పిల్లవాడు ఇలా పలికాడు, 10 నెలల క్రితం మీరు పట్టడానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి చారడు చారపప్పు, పుట్టతేనె ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండి. ఈ మాత్రపు దానికే ఈ రాజుకు కుమారునై పుట్టి రాజ్యాన్ని ఏలబోతున్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగిన అప్పుడు రోజు అన్నదానం చేసే మహానుభావులకి ఎటువంటి ఫలం దక్కుతుందో మీరే ఊహించుకోండి అని చెప్పి ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరక్షణంలోనే ఉవ్వా ఉవ్వా అని ఏడవడం ఆరంభించాడు. బ్రాహ్మణుడు దానికి ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పట్నుంచి అన్నదానం చేస్తూ ధనం, ధాన్యం, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు. ఇదే అన్నదాన మహిత్యాన్ని తెలిపే ఒక విశేషమైన కథ. పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుడు కన్నులు మూసింది. దీంతో ప్రళయం వచ్చింది. లోకం అంధకారంలో మునిగిపోయింది. ఆమె చిక్కటి చీకల్లా నల్లటి రూపాన్ని పొందింది. ఇక పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా జంబుకేశ్వరిని అర్జించి కామాక్షిగా ఏకాభ్రనాథుణ్ణి కొలిచి తన పూర్వరూపాన్ని పొందింది. ఆ రూపం శాశ్వతం కావాలి అంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆ మహాశివుడు ఇలా చెప్పాడు, దేవి, అన్నపూర్ణగా మారి కాశీలోని నీ బిడ్డలకు అనుక్షణం భిక్షను అనుగ్రహించు. ప్రళయంలో సైతం కాశీలో అన్నం లేకుండా అనేదే ఉండకూడదు. అలాగే కాశీలో మరణించిన వారికి నేను మంత్రోపదేశం చేస్తాను అని ఆ మహాశివుడు చెప్పినప్పుడు జీవించి ఉన్నవారికి ఏ చోటు రానియకుండా అన్నం అందిస్తానని ఆ మహాదేవి వ్రతాన్ని పట్టింది. అన్నపూర్ణగా అక్కడ అవతరించింది. శ్రీనాథుడు కాశీఖండంలో అన్నపూర్ణమ్మ గురించి గొప్పగా వర్ణించాడు. అమ్మవారు ఎర్రని వర్ణంతో, చందమామల గుండ్రని ముఖంతో, 3 నేత్రాలతో, 4 చేతులతో అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుందని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఒకసారి శివుడు ఇలా పలికి, ఈ ప్రపంచమంతా మాయ,
అంతా ఈ మాయలోనే బతికేస్తున్నారు అని ఎగతాళి చేశాడు. శివుడి భార్య పార్వతీదేవికి ఈ ఎగతాళి నచ్చలేదు. శివుడికి ఎలాగైనా ఓ గుణపాఠం చెప్పాలి అనుకుంది. అమ్మవారు అంతే ప్రపంచంలో ఉన్న ఆహారాన్ని అంతా మాయ చేసింది. ఆహారం లేక జీవులన్నీ తప్పించిపోయాయి. ఆఖరికి శివుడు కూడా ఆకలితో దహించుకుపోయాడు. అప్పుడు పార్వతీదేవి ఆయనకు స్వయంగా తన చేతులతో భిక్షను అందించింది. అలా శివుడికి సైతం భిక్షను అందించిన పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు. అందుకే కాశీలో శివుడికి ఎంత ప్రాధాన్యత ఉందో అక్కడ కొలువైన అన్నపూర్ణాదేవికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే దసరాల్లో అన్నపూర్ణాదేవిని కూడా పూజిస్తారు. ఈరోజు అమ్మవారిని గంధపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. అన్నపూర్ణాష్టకం చదువుతూ పొగడపూలతో అర్చిస్తారు. ఈరోజు హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణానై నమః అన్న మంత్రాన్ని కనుక వీలైనన్నిసార్లు జపిస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభించింది తీరుతుందట. మనిషికి వెంటనే ఆకలి తీరిపోవాలంటే పాలు తాగుతారు. కడుపు చల్లగా ఉండాలంటే పెరుగన్నం తింటాడు. అందుకే అన్నపూర్ణాదేవి దద్దోజనం కానీ పాలతో చేసిన పరమన్నాన్ని కానీ నైవేద్యంగా స్వీకరించేందుకు ఇష్టపడుతుందట. ఈ రెండూ కుదరపోతే కనీసం పాలనైనా నైవేద్యంగా అందించాలి. జీవుల ఆకలిని తీర్చే కూరగాయలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని ఈరోజు కూరగాయల్ని వండకుండా వాటిని గౌరవించాలని చెప్తున్నారు. ఇక అన్నపూర్ణాదేవికి అన్నదానం అంటే చాలా ఇష్టం. ఇంట్లో అన్నపూర్ణాదేవిని పూజించిన తర్వాత దద్దోజనం, పరమాన్నం, గారెలు లాంటి పదార్థాలతో కనుక అన్నదానం చేస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇదేమీ కుదరని పక్షంలో ఉత్త అన్నాన్ని అయినా దానం చేయాలి. ఇంట్లో ఎప్పుడూ ఆహారం ఉండాలంటే తగినంత డబ్బు కూడా ఉండాలి. అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే జీవితంలో ఆకలి బాధ అనేదే ఉండదు. ఆకలిని కలిగించే ఆర్థిక బాధలు ఉండవు. ఆకలి తీర్చే తల్లికి ప్రతిరూపం అన్నపూర్ణ. అందుకనే సంతానం కావాలి అనుకునేవారు దసరాల్లో అన్నపూర్ణాదేవిని పూజిస్తే తప్పకుండా వారి కోరిక తీరుతుంది. ఇంకొక కథ ప్రకారం ఒకసారి శివుడు ప్రపంచం మొత్తం ఆహారంతో సహా మాయా అని వ్యాఖ్యానించాడు. ఆహార దేవత అయిన పార్వతీదేవికి కోపం వచ్చి భూమిపై ఉన్న ఆహారాన్ని అంతా మాయ చేసింది. దీని ద్వారా ఆహారం యొక్క విశిష్టతను ప్రదర్శించాలి అనుకుంది. ప్రపంచం ఆకలి కారణంగా బాధపడటం ప్రారంభించింది. చివరికి శివుడు పార్వతీదేవి వద్దకు వచ్చి ఆహారం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించి తన తలుపు వద్ద ఆహారం కోసం వేచి ఉన్నాడు. పార్వతీదేవి సంతోషంగా శివుడికి ఆహారాన్ని అందించింది. ఆపై తన భక్తుల కోసం వారణాసిలో వంటగ చేసింది. స్కంద పురాణం ప్రకారం వారణాసిలో వ్యాస భగవానుడికి ఆయన శిష్యులకి 7 రోజులు ఎవరూ భిక్ష వేయలేదు. కాశీని శపించాడు. అప్పుడు విశాలాక్షీదేవి ఒక బ్రాహ్మణ గృహగా మారి తన ఇంటికి వ్యాస భగవాన్ని అతని శిష్యుల్ని ఆతిథ్యానికి ఆహ్వానించింది. వారందరికీ విశాలాక్షి, విశ్వేశ్వర దంపతులు షడ్రసోపేత ముస్తానన్న భోజనాన్ని పెడతారు. వ్యాసుడు కాశీ పట్టణాన్ని శపించడం మహానేరంగా భావించిన శివుడు వ్యాసుణ్ణి కాశీ వదిలి వెళ్ళిపోమ్మని బహిష్కరిస్తాడు. దాంతో వ్యాసుడు శివుడి కాళ్ళ మీద పడి తప్పు మన్నించమని కోరుతాడు. వ్యాస నిష్కాసనం చరిత్ర సృష్టిస్తుందని ఓరడించి మళ్ళీ తప్పక వ్యాసునికి కాశీలో ప్రవేశించే అనుమతి ఇస్తానని విశ్వేశ్వరుడు చెప్తాడు. అన్నపూర్ణమాతలాగే విశాలాక్షి మాత కూడా శివుడికి భోజనాన్ని సమకూరుస్తుంది. కాబట్టి విశాలాక్షి పెట్టిన భోజనానికి సంతృప్తి చెందిన ఆ పరమేశ్వరుడు కాశీక్షేత్రానికి వచ్చిన ముఖ్య దేవతగా ఉండే యోగ్యతను కల్పిస్తాడు. చాలా కాలం అన్నపూర్ణమాత అంటే విశాలాక్షి దేవి అని భావించేవారు. కాలక్రమంలో 2 వేరువేరు ఆలయాలు ఏర్పడ్డాయి. విశ్వనాథుని గుడికి దగ్గరలో అన్నపూర్ణ ఆలయం
ఉంటే దీనికి కొద్ది దూరంలో విశాలాక్షి ఆలయం ఉంటుంది. ఒక అసురుడు శంకరుని వేషంలో అమ్మ వద్దకు భిక్షకు రాగా కపట రూపాన్ని గ్రహించిన అమ్మ ఆ అసురుని కింద పడవేసి తన కాలి కింద తొక్కిపెట్టి అనార్థులకు అన్నం పెట్టే మహాతల్లి అయ్యింది. దుర్జనులకు వారి దుర్మార్గాన్ని, అజ్ఞానాన్ని, హింస అనే ఆకలిని పోగొట్టి జ్ఞానం అనే అన్నాన్ని ప్రసాదించే తల్లే అన్నపూర్ణ. హిందూ మత విశ్వాసాల ప్రకారం అన్నపూర్ణాదేవి స్తోత్రం పఠించిన ఇంట్లో ఆహారానికి, ధనానికి ఎప్పుడూ లోటు ఉండదని చాలామంది నమ్మకం. ఇంటికి వచ్చిన వారంతా సంతృప్తిగా వెళ్తారని నమ్మకం. అంతేకాదు ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని పఠించాలి అంటే ముందుగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా ఉండాలి. పూజ చేసిన తర్వాత స్తోత్రాన్ని పఠించి అన్నపూర్ణాదేవి చిత్రపటానికి లేదా విగ్రహానికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. బియ్యం, గోధుమలు, వరలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించడం మంచిది. ఇంకా అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని పఠించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దేవీ భాగవతం ప్రకారం పూర్వం మధు కైటబులు అనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణు నిద్రలేపటం, యోగ నిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేయడం అయిన విష్ణువు వారిని జయించలేకపోవడం జరుగుతాయి. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధు కైటబ రాక్షసుల్ని మోహపుర్లు చేస్తుంది. దాంతో వారు మహావిష్ణువుని మెచ్చుకొని నీకు ఏం వరం కావాలి కోరుకో అంటారు. అప్పుడు శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడగ్గా దాంతో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తథ్యమని భావించారు. తమను నీరు లేని చోట చంపమని కోరుతారు. అంతటితో శ్రీ మహావిష్ణువు వారికి భూ అంతరాల్లో సంహరించే సమయంలో మహామాయ పద్దలతో 10 కాళ్ళతో నల్లని రూపుతో మహాకాళిగా ఉద్భవించి శ్రీ మహావిష్ణువుకి సహాయపడింది. ఈ విధంగా మహామాయ అయిన అమ్మవారు మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేసింది. కంస సంహారానికి సహాయపడుటకై నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించింది. శ్రీకృష్ణుడికి సహాయం పడింది అమ్మవారు. అలా వాహినిగా మహిషాసుని, సరస్వతీ రూపిణిగా శుంభుని సమ్ముల్ని, చండాముండల్ని సంహరించిన చాముండి లోకాలను కరువు నుంచి రక్షించేందుకు శాకాంబరి దుర్గుడు అనే రాక్షసుని సంహరించిన దుర్గగా అలా నవరూపాలను అమ్మవారి అవతారాలుగా చెప్తారు. అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షే. పార్వతి ఈరోజు నవదుర్గల్లో ఒక్కరైన చంద్రఘంటాదేవిని పూజిస్తారు. చంద్రఘంటాదేవి దుర్గాదేవి యొక్క 3వ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రకండ, రణచండి, చండిక అని కూడా పిలుస్తారు. చంద్రగుంట ఆకారంలో చంద్రాకారంతో గంట కలిగింది అని అర్థం. సింహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని. చంద్రఘంటాదేవి రూపం కొంచెం ఉగ్రంగా అనిపించినప్పటికీ ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతో ఉండే ఆ తల్లి 8 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో గద, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి చేయి మాత్రం అభయముద్రతో ఉంటుంది. అమ్మవారు పులి మీద కానీ సింహం మీద కానీ తిరుగుతుంది. ఈ తల్లి సౌందర్యానికి శివుడు ముగ్ధుడయ్యానని చెప్తారు. ఆ అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతులని గంట భీకరమైన శబ్దాన్ని చేయడం వల్ల రాక్షసుల గుండెలు అవసిపోయాయని చెబుతారు. కానీ భక్తులకు మాత్రం ఆ గంట వనం ఒక వరమే. పురాణ కథనం ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి వస్తాడు. శివుడు తనతో పాటు భూతగణాలతో ఊరేగుతూ వస్తాడు. ఈ వివాహానికి వచ్చిన అతిథులే శివుణ్ణి అలంకరించారు. వివాహానికి శివుడు అత్తెకలు ధరించి తన పరిచారకులైన భూతగణాలతో పెళ్లి ఊరేగింపుగా విచ్చేశాడు.
అటువంటి విశిష్టమైన ఊరేగింపును చూసి అందరూ భయపడ్డారు, ఆశ్చర్యపోయారు. ఇక పార్వతీ తల్లి మైనావతి శివుణ్ణి చూసి తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేయడానికి నిరాకరించింది. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించి వివాహ ఆచారాల ప్రకారం సిద్ధమై పెళ్లి పందిరికి రావాలని కోరింది. తల్లి పార్వతీ అభ్యర్థిని అంగీకరించిన శివుడు వరుడి వేషంలో వచ్చాడు. శివుడు వరుడిగా సిద్ధమైనప్పుడు అతని దివ్య రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయాడు. అప్పుడు రాణి మైనావతి కూడా వివాహానికి అంగీకరించింది. ఆ సమయంలో ఈశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి చంద్రంగట రూపాన్ని ధరించింది. ఆ తర్వాత వారిద్దరూ వివాహం జరిగింది. ఈ రూపంలో చంద్రగంట అమ్మవారు సకల అస్త్రశస్త్రాలతో యుద్ధానికి సిద్ధమైంది. రాక్షసుల్ని మట్టుపెట్టి భక్తులకి రక్షణగా నిలిచింది. ఈ అమ్మవారు తన భక్తులకి ఏమైనా దుష్టశక్తులు వెంటాడుతుంటే వాటిని తరిమి కొడుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఏమి చేయకపోయినా ఓం దేవి చంద్రఘంటాయ నమః అనే ఓం దేవి చంద్రఘంటాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. శివపార్వతుల కుమార్తె కౌశికగా దుర్గాదేవి జన్మించింది. శుంభ నిశుంభల్ని సంహరించమని ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తూ ఉండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులు అవుతారు. ఆమెను తన తమ్ముడైన నిశుంభునికి ఇచ్చి వివాహం చేయాలని శంభుడు కోరుకొని ధూమ్రలోచన్ని కౌశికని ఎత్తుకురమ్మని పంపిస్తాడు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రగంట దుర్గా అవతారం ధరించి ధూమ్రాలోచన అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభనిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రగంట దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు. కాబట్టి ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథలను విన్నవారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.